నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. కానీ ఆనాటి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫలితాలు దక్కడం లేదని, అవి విడుదల చేయాలని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డులు అందించాలని, పెన్షన్ 1000 రూపాయల నుండి 9000కు పెంచాలని, ఈహెచ్ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని, తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్కు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, శివాజీ, కాదర్ బాషా, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందాకనే మన అనేక పత్రికల్లో కూడా చూసాం. ఆత్మకూరులో ఒక అతను అడుక్కుంటేనే వాళ్ళ భార్య చనిపోయింది, ఆయన కూడా చనిపోయారు. ఇందాక మన శివాజీ గారు ఒక విషయాన్ని కూడా నిర్వహించారు. రాజేశ్వరి గుడి కాడ ఒక మెకానిక్ మినిమం పెన్షన్ 9,000 మినిమం పెన్షన్ 9,000 మినిమం పెన్షన్ 1/9/2014 ముందు రిటైర్ అయినటువంటి కార్మిక సోదరులందరికీ 5 పెన్షన్ 1/9/2014 ముందు రిటైర్ అయినటువంటి కార్మిక సోదరులందరికీ 5 పెన్షన్ 1/9/2014. కృష్ణారావు, ఏపీఎస్ఆర్టీసీ వ్యాపార ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే డిమాండ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సంఘీభావంగా ఈ యొక్క నిరాహార దీక్ష నిర్వహించాము. దాంట్లో భాగంగానే అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో కాయ కష్టం చేసి తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారు రిటైర్ అయిన తర్వాత వారికి న్యాయంగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ వీటన్నిటినీ కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉంది మా మేనేజ్మెంట్, అదే రాష్ట్ర ప్రభుత్వం. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పవలసి ఉంది, అయ్యా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం ఉంది. ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్. కానీ ఆర్టీసీలో రిటైర్ అయ్యే వారందరికీ 1000 రూపాయలు 2000తోటి పెన్షన్ సౌకర్యం ఉంది. దీన్ని భర్తీ చేయడానికి మీరు ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకి ఈ గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంటు వారు రిటైర్మెంట్ అయిన నెలలోనే ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైన తరగతిగా ఆర్టీసీని తీసుకొని మీరు వారికి న్యాయం చేయకపోతే వారి కుటుంబాలు రోడ్డును పడతాయి. ఇప్పటికే చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2024 డిసెంబర్ నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులకి, అదేవిధంగా ఎవరికి కూడా గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మరి ఇంతవరకు చెల్లించలేదు. మరి అదేవిధంగా ఈహెచ్ఎస్ విషయానికి వస్తే ఈరోజు ఒక్కొక్కరికి 38,000 రూపాయలు కట్టాలా. ఎవరు ఎన్జిఓ ఉన్నటువంటి ఉద్యోగి 38,000 రూపాయలు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేక మరి ఈ యొక్క గ్రాట్యుటీలు, లీవ్ ఎన్కాష్మెంట్లు ఆగిపోయిన తర్వాత వారు అనారోగ్యానికి గురైపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని ఆదుకోవడానికి వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఈ దీక్షా శిబిరానికి రావడానికి సంఘీభావం తెలియజేస్తున్నాము. వీటన్నిటిని కూడా మేనేజ్మెంటు, ప్రభుత్వం కూడా ప్రత్యేక కేటగిరీగా తీసుకొని, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కూడా వీటిని దృష్టికి తీసుకొస్తున్నారు. మా యొక్క ఉద్యోగులు అందరం కూడా దీనిలో న్యాయమైన పరిష్కరించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంఘీభావాన్ని తెలియజేస్తాను. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. 2014 సంవత్సరంలో నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను. ఆర్టీసీలో ఉండేటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదని కోసం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో 2020 సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి ఇంతవరకు లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే 2024 సంవత్సరం వరకు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ ఇవ్వలేదు. రిటైర్డ్ అయినటువంటి వారికి రిటైర్డ్ అయిన సందర్భంలో వాళ్ళు చేసిన కాలానికి సంబంధించి గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సెటిల్మెంట్ శాలరీ కానీ గతంలో
ఆ రోజే రిటైర్డ్ అయిన రోజే చెక్కు రూపంలో ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ₹1 కూడా రిటైర్డ్ అయిన సందర్భంలో ఇవ్వడం లేదు. ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వడం లేదు. అందువల్ల మేము సర్వీసులో పనిచేసేటప్పుడు శాలరీ వస్తుంది, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ రావడం లేదు, అలాగే పెన్షన్ మంజూరు కావడం లేదు, అలాగే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు. మరి మేము మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మేము ఎలా బ్రతకాలి ఈ సమాజంలో అనేది ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. అందుకనే ఈ సందర్భంగా, ఈ నిరాదీక్ష సందర్భంగా ఈ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకెళ్లే దానికోసమే ఈ నిరాదీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిత్రులారా, ఆర్టీసీలో దాదాపు 30-35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి EPS 95 పెన్షన్ స్కీమ్ ద్వారా మినిమం ₹1000 పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాల వయసు నిండినటువంటి వృద్ధులకి ఇంటికి తీసుకెళ్లి ₹4000 ప్రతి నెల అందజేస్తుంది. మరి ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ₹1000 మినిమం పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹4000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వమని మేము పదే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకనే ఈ నిరాదీక్ష శిబిరాన్ని మేము ఏర్పాటు చేయాలి. అలాగే సంవత్సరాల తరబడి మేము ఆర్టీసీలో పనిచేసి కష్టపడి మా రక్త మాంసాలని ఈ ఆర్టీసీ కోసం దారపోసి ఆర్టీసీని అభివృద్ధి చేశాం. మేము రిటైర్డ్ అయిన తర్వాత మేము ఆర్టీసీ కార్మికులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా మా సమస్యలు హెడ్ ఆఫీసులో ప్రభుత్వం దృష్టికి, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదానికి కానీ లేదు, మెడికల్ సౌకర్యం కోసం విజయవాడకి వెళ్ళేదానికి కానీ బస్సులో ఎక్కితే అర టికెట్ చెల్లించమని చెప్తా ఉన్నాను. మామూలుగా ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్లు కానీ ఆర్డినరీ బస్సులు కానీ విజయవాడకు లేవు. ఆ బస్సుల్లో ఎక్కితే మాకు ఉచితంగా తీసుకెళ్తారు, కానీ ఆ బస్సులు లేవు. సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే ఉన్నాయి విజయవాడకి. దాంట్లో ఎక్కితే అర టికెట్ మా దగ్గర వసూలు చేస్తా ఉన్నాం. ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా సూపర్ లగ్జరీ లోపల ఆల్ట్రా డీలక్స్ బస్సుల వరకు, గ్రామీణ బస్సుల నుంచి ఆల్ట్రా డీలక్స్ బస్సుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఉచితంగా ప్రయాణం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మేము కూడా సంతోషిస్తున్నాం. మహిళలకి మంచి సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి మేమేం చేసాం? మమ్మల్ని ఎందుకు సూపర్ లగ్జరీ బస్సులో మాకు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించమని మేము కోరుకుంటుంటే ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అందుకనే ఆ సమస్య పరిష్కారం కోసం ఈ నిరాదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిత్రులారా, మేము ఆర్టీసీలో పనిచేసినప్పటి నుంచి మా జీతంలో ₹112 చొప్పున EPS పెన్షన్ కోసం మా దగ్గర రికవరీ చేశాం. మేము రిటైర్డ్ అయిన తర్వాత హైర్ పెన్షన్ వస్తుంది. మీకు హైర్ పెన్షన్ రావాలంటే మీరు 5 లక్షలు కట్టాలి, 6 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలని మా సర్వీస్ ప్రకారం చేసినటువంటి సంవత్సరాల ప్రకారం డిమాండ్ నోటీసులు వచ్చినాయి. ఆ డిమాండ్ నోటీసులు తీసుకొని 4 లక్షలు, 5 లక్షలు, ₹2 వడ్డీకి, ₹3 వడ్డీలకి తీసుకొచ్చి మేము డిమాండ్ డీడీల ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. పంపించినప్పటికీ 4 నెలలు, 5 నెలలు గడిచినప్పటికి కూడా పెన్షన్ శాంక్షన్ కావాలి. అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేదు. తిరిగి మా డబ్బులు, మేము కట్టిన డబ్బులన్నా మాకు ఇస్తారా అనేది నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఈ హైర్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయాలి. ముందు డబ్బులు కట్టిన వాడికేమో ఇంతవరకు పెన్షన్ రావట్లేదు, వెనక్కి కట్టిన వాడికేమో పెన్షన్ మంజూరు అవుతుంది. ఇట్లా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. అసలు ఈ EPS 95 స్కీమ్ సంబంధించి EPFO ఆఫీసు హైదరాబాద్లో ఉంది. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ పోవాలంటే, మా సమస్య అడగాలంటే 500 కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేయాలి, లేదా ట్రైన్లో ప్రయాణం చేయాలి. మాకు అసలు పెన్షన్ లేక, జీతం లేక, రావాల్సిన డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి రాక మేము హైదరాబాద్కి పోవాలంటే ఎట్లా వెళ్ళాలి? అలాంటి దీన పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మిత్రులారా, మీరు నమ్మరో తెలియదు, కానీ ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అనేక మంది జీవితానికి బతికేదానికి అవసరమైనటువంటి ఆర్థికంగా వెసులుబాటు లేక గుడుల దగ్గర అడుక్కు తినేవాళ్ళు ఉన్నారు.
టాయిలెట్స్ దగ్గర 5 రూపాయలు డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలు కూడా ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించమని కాపాడమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకుంటున్నాం మిత్రులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.